అయితే ఇప్పుడు కానిస్టేబుల్ అంటే పోలీస్ జాబ్ రావడమే చాలా కష్టంగా అంటారు ఇప్పుడున్న ఈ జనరేషన్లో. అసలు అప్పుడున్న పోలీస్ జాబ్కి ఇప్పుడున్న పోలీస్ జాబ్కి డిఫరెంట్ ఏంటి? అంటే అట్లాగే సెలక్షన్ ప్రాసెస్లో ఏమన్నా డిఫరెన్స్ ఏమైనా ఉందా? అంటే మార్పులు చాలా వచ్చాయి సార్. ఓకే. అప్పట్లో మనకు మేము 92లో 91లో 92 సెలక్షన్స్కి వెళ్ళినప్పుడు మాకు కొద్దిగా ఈవెంట్స్ తక్కువ ఉండేది. తర్వాత రిటర్న్ ఎగ్జామ్ కూడా అప్పట్లో మాకు అంటే ఎగ్జామ్ అయితే టఫ్ ఉంటుంది, బట్ ఇంటర్వ్యూస్ అనేది లేవు అప్పట్లో. ఏదో మేము సెలెక్ట్ అయినాం. ఇప్పుడు రాను కాంపిటీషన్స్ పెరగడం, రెండోది టెక్నాలజీ పెరిగింది కదా సార్. టెక్నాలజీ పెరిగింది, అందులో ఏమైందంటే అడ్వాన్స్డ్ అంటే సొసైటీ ఎట్లా ఉందంటే ఇప్పుడు చాలా చేంజెస్ అయినాయి. డే బై డే చేంజే కదా. ఇప్పుడు చాలా టఫ్ ఉంది, ఎందుకంటే మెయిన్ ప్రాక్టీస్ ఉండాలి. యూత్ ఎవరైనా కూడా ప్రాక్టీస్ లేకపోతే కొట్టలేరు వాళ్ళు. అనుకుంటారు కొంతమంది మేము కోచింగ్ తీసుకుంటే కొట్టేస్తామంటారు, కానీ అది వాళ్ళ సామర్థ్యాన్ని బట్టి ఉంటుంది. కాకపోతే రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. ఎందుకంటే ప్రాక్టీస్ కూడా కొంతమంది ఏమంటారంటే, కొంతమంది యూత్ నోటిఫికేషన్ రాని చూద్దామంటారు. అది మంచిది కాదు. ఎందుకంటే రెగ్యులర్గా డైలీ ఎవరైతే రన్నింగ్ చేస్తారో, డైలీ ఎవరైతే బుక్స్ మీద కాన్సన్ట్రేషన్ పెడతారో, పోలీస్ దాని మీద ఇంట్రెస్ట్ ఉండాలి అంతే. అతనికి ఇంట్రెస్ట్ ఉంటే వాడు ఖచ్చితంగా కొట్టుకుంటారు. ఎందుకంటే దానికి కొటేషన్ ఉంది కదా సార్, మహావిష్ణు మారువేషంలో భూలోకంలో తిరుగుతుంటే ఒక రైతు ఎండిపోయిన దుక్కి దున్నుతున్నాడంట. ఈ దుక్కి దున్నితే నీకేం వస్తుంది పెద్ద ఆయన అని అడిగితే, ఏమీ లేకపోతే పోనీ సార్ నా ఎద్దులకు ప్రాక్టీస్ వస్తుంది కదా అన్నాడంట.